రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల పోరాటం ఉధృతమవుతోంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 3వ రోజుకు చేరుకుంది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆర్టీసీ కార్మికులకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. నేరుగా బస్ డిపో వద్దకు చేరుకున్న ఆయన కార్మికులతో కలిసి డిపో ముందు బైఠాయించి భారీ ధర్నా నిర్వహించారు. కార్మికుల గోతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. చాలీ జీతాలతో పని ఒత్తిడితో సతమతమవుతున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఏఐటీయూసీ, సిఐటియు వంటి ప్రధాన కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు, కార్మికుల డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె సెగలు కొనసాగుతున్న వేళ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అమలు కావడం జరిగింది. ఈ సమ్మె జరుగుతూ ఉన్నప్పుడు మొదలైంది ఒక కార్మికుడు అమలుడైపోవడం. మన ఆర్టీసీ సంస్థ కోసం మనుషులందరూ ఏదైతే వాల్యూ గా భావిస్తారో అలాంటి ప్రాణదానం చేయడం అనేది చూసాం. మరి ఎంతమంది వెళ్ళిపోతే ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. గతంలో మేము ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యి దాదాపు 2.5 గంటల సేపు ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు, ఇప్పుడు ఈ సమ్మె జేఏసీకి చైర్మన్ గా ఉన్నటువంటి ఈరోజు 3వ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో మరి పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ మరి కార్మిక సంఘాలందరినీ కూడా సాంఘీభావం తెలియడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు, కేసీఆర్ గారి పిలుపుతో అందరం కూడా బీఆర్ఎస్ నాయకులందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని డిపోల్లో ఈరోజు వారికి సాంఘీభావం తెలియడానికి రావడం జరుగుతోంది. అందులో భాగంగా మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా జీడిమెట్ల డిపో దగ్గర ఈరోజు మన ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకి మరి సాంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు మరి ముందుకు వచ్చేసినటువంటి ఏఐటీయూసీ, అదేవిధంగా సిఐటియు నాయకులు, మరి కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో మరి ఏఐటీయూసీ రాష్ట్ర మరి నాయకులు కార్యదర్శి అయినటువంటి యూసుఫ్ గారు, అదేవిధంగా సిఐటియు రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ గారు, అదేవిధంగా జిల్లా సిపిఐ నాయకులు కార్యదర్శి ఉమామహేష్ గారు, అదేవిధంగా స్థానికంగా కార్పొరేటర్స్ ఉన్నటువంటి సురేష్ గారు, సత్యనారాయణ గారు,